వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి కార్యకర్త, అదేవిధంగా రాష్ట్ర నూర్ భాషా సంఘానికి చెందినటువంటి ఉపాధ్యక్షులైనటువంటి కొట్టికపూటి శ్రీనివాస్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో మరణించడం చాలా బాధాకరం. తల్లిదండ్రులు లేకపోయినా కానీ కుటుంబాన్ని, పిల్లల్ని కష్టపడుతూ పోషించుకొచ్చినటువంటి ఒక పెద్ద దిక్కుగా ఉండేటటువంటి శ్రీను మరణించడం పార్టీకి, అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి కూడా చాలా తీరని లోటు. పోయిన మనిషిని మేము తిరిగి తీసుకురాలేకపోవచ్చు, బట్ డెఫినెట్గా పార్టీ తరపున, అద్దంకి నియోజకవర్గం తరపున మేమందరం కూడా ఆ కుటుంబానికి అండగా నిలబడతాం. దానిలో ఎటువంటి సందేహం లేదు. పోలీసు వారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆధారం లేనటువంటి ఆ కుటుంబానికి పాసిబుల్ అయినంత వరకు కలెక్టర్ గారితో మాట్లాడి ఏదైనా ఉద్యోగాన్ని ఇప్పించవలసిందిగా మా తరపున మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ ఇష్యూకి కారణమైనటువంటి వాళ్ళ మీద తగినటువంటి చర్యలు కూడా తీసుకోవాలని కోరుకుంటున్నాం.